హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇలా మాట్లాడి చాలా రోజులైంది కదా నా ఫేస్ చూపించి. అయినా పర్లేదు, ఈరోజు నుంచి మన ఛానల్లో డిఫరెంట్గా రివ్యూలు వస్తుంటాయి. అంటే ఇన్ని రోజులు ఏమైందంటే కొంతమంది టీవీలో చూస్తున్నారు, కొంతమంది మనకు మామూలుగా మొబైల్లో 7 o'clock 6 o'clock వస్తుంది కదా, దాంట్లో చూస్తూ ఉన్నారు. దానివల్ల సీరియల్ని నేను చెప్పేది అర్థం చేసుకునే కొంచెం టైం పట్టింది. అందుకోసం అనేసి ఒకవేళ ఎపిసోడ్ చూడకుండా ఉన్నా కానీ వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్పాలనేసి ఈ డిసిషన్ తీసుకున్నాను. అందుకోసం అనేసి పాయింట్స్ నీట్గా రాసుకున్నాను, ఏమేమి పాయింట్స్ జరిగాయి ఏమనేసి. వాటిని ఒక్కొక్క పాయింట్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం వీడియో లెంత్ ఉంటుంది, అయినా కానీ అడ్జస్ట్ చేసుకొని చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలాగే థంబ్నెయిల్స్ కూడా మనము అందరిలాగా కాకుండా ఆ పక్క ఒక ఫోటో ఈ పక్క ఒక ఫోటో పెట్టేయకుండా ఆ క్యారెక్టర్ ఎవరెవరు క్యారెక్టర్ ఏమేమి చేశాయనేసి నేను నీట్గా డిజైన్ చేసి మీకు పెడతాను. ఎందుకంటే మీకు కూడా అర్థమయ్యేదానికి, ఎందుకంటే నేను చెప్పిండేదానికి థంబ్నెయిల్ కరెక్ట్గా ఉందా లేదా మీకు క్లారిటీ వచ్చేదానికి మీకు ఆ విధంగా థంబ్నెయిల్ డిజైన్ చేసి పెడతాను. ఎవరన్నా కొత్తగా చూస్తా అంటే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీరు లైక్ చేసి వీడియో చూడండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బ్రహ్మముడి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ కూడా చేయండి ప్లీజ్. లైక్ చేసినారంటే ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోయామంటే నిన్న బామ్మగారు వీళ్ళు మన తాతగారు పోయేసి కావ్య దగ్గర పోయారు కదా. కావ్య ఎంత ప్రాబ్లం ఉందో చెప్పింది. చెప్పిన తర్వాత ఇంటికి వచ్చారు కదా. ఇంటికి వచ్చిన తర్వాత మన రాజు వెటకారం అయితే ఏమాత్రం తగ్గలేదు. అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు కావ్య వస్తుంది అనేసి. అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు, కానీ అక్కడ కావ్య రాలేదు కదా. కావ్య రాకపోయేసరికి అందరూ డిసప్పాయింట్ అయ్యారు. డిసప్పాయింట్ అయిన తర్వాత ఎక్కడ మా మహాలక్ష్మి ఎక్కడ తీసుకురాలేదు అనేసి మన రాజు మాట్లాడడం. ఇంకొక విషయం చెప్పాలి, ఈరోజు రాజుని చూసిన తర్వాత మీకు రాజు పైన ఒపీనియన్ అలా ఉంది. అలాగే మీరు చెప్పారు కదా, మీరు ఏం చెప్పారంటే మీరు ఓటేశారు కదా, ఓటేసినది కూడా నా దగ్గర ఉంది, చూపిస్తాను. మీరు ఓటేశారు కదా, ఓటేసినారు. ఎంతమంది ఓటేశారంటే ఒక నిమిషం చూపిస్తాను. నేను ఇప్పుడు వరకు ఓటేసిండే దాంట్లో ఎంతమంది వేశారంటే 284 మంది వేశారు ఓటు. మీకు కనపడుతుందో లేదో, 284 మంది వేశారు ఓటు. 284 మందిలో కావ్య ఇంటికి వెళ్తుందనేసి రాజు తీసుకొని వెళ్తాడని 61% వేశారు. కావ్య వెళ్ళదనేసి 39% వేశారు. అది మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి కమెంట్ ట్యాబ్లో కూడా మీరు పోస్టులు పెడతా ఉంటాను. మీరు వచ్చి యాక్టివ్గా ఉండండి, మన ఛానల్లో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి. కావ్య వెళ్ళకపోవడం న్యాయమా కాదనేసి ఈరోజు మళ్ళీ ఓటేయండి. అదే దానిపైన పోయేసి ఓటేయండి. ఓటేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను, లేకపోతే మళ్ళీ కావాలంటే కమ్యూనిటీ ట్యాబ్ పెడతాను, దాంట్లో కూడా ఓటేయండి. సరే అనేసి రాజుకి అయితే వెటకారం అయితే ఏమాత్రం తగ్గలేదు అసలు. రాజు వెటకారం తగ్గిపోయేసరికి బామ్మగారు నువ్వే వెళ్ళి తీసుకురావాలి, ఎలాగైనా నువ్వు వెళ్ళి తీసుకురావాలి అనేసి బామ్మగారు చెప్పడం చాలా బాగా అనిపించింది. అలాగే నేనేమనుకున్నా అంటే అపర్ణ గారు ఏమైనా చెప్తారేమో, ట్యాబ్లెట్లు వేసుకుని నా కోడలను తీసుకురా అనేసి ఏమైనా మాట్లాడతారేమో అనేసి నేను అనుకున్నాను. కానీ ఆ విధంగా కాకుండా రాజునే బామ్మగారు నువ్వే వెళ్ళి తీసుకురావాలి, ఆ అమ్మాయి గాయపరిచింది, నువ్వే వెళ్ళి తీసుకురావాలి అని చెప్పేసి బామ్మగారు అయితే చాలా బాగా పెట్టారు. సరే అనేసి రాజు సరే నేనే వెళ్తాను, నేను వెళ్ళి నీ కోడల్ని నీ మనవరాల్ని నేను కాళ్ళు బట్టన్నా తీసుకొస్తాను అనేసి చెప్పడం కరెక్ట్గా ఉంది. నువ్వు అక్కడ పోయి ఏం చేసావు రాజ్, అది దాని గురించి కూడా మాట్లాడదాం. రాజు ఈరోజు నాకు అస్సలు నచ్చలేదు. మళ్ళీ స్వప్న కూడా సూపర్ అనిపించింది. అది ఎందుకు అనేసి నేను చెప్తాను. రుద్రాణి గారు ఈరోజు బుక్ అయ్యారు, అది కూడా ఎందుకు చెప్తాను, ఏమైంది అనేసి మొత్తం చెప్తాను. వీడియో చూసారంటే మీకే చెప్తాను. అక్కడ రుద్రాణి గారు రాజు వెళ్తా అంటే రుద్రాణి గారు రాజు వెళ్ళొద్దు, రాజు వెళ్దామంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనే కొందికి మన స్వప్న వచ్చి నువ్వు ఎప్పుడు కలపాలనే చూడవు కదా, ఎప్పుడు ఇదే విధంగా చేస్తా ఉంటావు అని బామ్మగారు అంటారు. బామ్మగారు అంటే ఆ విధంగా కానీ ఉండింటే భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చి ఉండాల్సినంత అవసరం ఏమో అనేసి మన స్వప్న అయితే మంచి కౌంటర్ వచ్చింది. అసలు ఇంకా దెబ్బతో నోరు మూసుకున్నారు రుద్రాణి గారు. సరే అనేసి ఫైనల్గా మన రాజు అయితే ఇంటికి బయలుదేరాడు. కావ్య వాళ్ళ ఇంటికి బయలుదేరారు. కావ్య వాళ్ళ ఇంటికి బయలుదేరినప్పటికీ ఇక్కడ మన రుద్రాణి గారు రాహుల్ పెద్ద ప్లాన్ చేస్తూ ఉంటారు. అంటే రాజు వెళ్ళిపోయాడు కదా, రాజు వెళ్ళిపోయే కొద్దికి వాళ్ళు వచ్చేస్తారు అనేసి అనుకున్నారు. ఎవరు వచ్చేస్తారు అనేసి మన కావ్య వచ్చేస్తుంది అనేసి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. కావ్య వచ్చేస్తుందని ప్లాన్ చేస్తా అంటే ప్రతిసారి ఏంది మమ్మీ స్వప్న గలాట్ చేస్తుంది, ప్రాబ్లం చేస్తుంది అనేసి మన రాహుల్ మాట్లాడుతూ వాళ్ళ అమ్మతో. సరే అనేసి దాని ప్లాన్ తిప్పి కొడతా అనేసి మన రుద్రాణి గారు చెప్తా ఉంటారు. రుద్రాణి గారు చెప్పినప్పుడు ఏం చెప్పినారంటే అక్కడ అపర్ణ గారికి మళ్ళీ వచ్చిందంటే అపర్ణ గారికి ఇంట్లో గలాట్లు జరుగుతాయి. గలాట్లు జరిగినాయంటే మళ్ళీ ప్రాబ్లం పడుతుంది. అప్పుడు అపర్ణ గారికి హార్ట్ అటాక్ మళ్ళీ వస్తుంది, ప్రాబ్లం అవుతుంది అనేసి స్వప్నకి వినపడేట్టు మాట్లాడుకుంటా అంటే స్వప్న మాత్రం నేను కూడా ఒక్క సెకండ్ భయపడ్డాను. ఎందుకు స్వప్న ఆల్రెడీ ఫోన్ చేసి కావ్యకి ఫోన్ చేసి ఈ విధంగా చెప్పేస్తుంది, నిజంగానే జరుగుతుంది అనేసి నేను కూడా భయపడ్డాను.
కానీ అక్కడ భయపడిన తర్వాత నాకు తెలిసింది ఏమంటే స్వప్న వచ్చి ఫుల్ కౌంటర్ వేసింది. అసలు నెక్స్ట్ లెవెల్ కౌంటర్, అసలు మామూలు కౌంటర్ కాదు. అలా చెప్తా అనుకున్నావా, మా అత్త ప్లాన్స్ అంతా వర్కౌట్ కావు అనేసి ఫీల్ అవుతున్నావా అనేసి మాట్లాడుకుంది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. నిజంగా మీరు కూడా అదే విధంగా పీల్చుకుంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే అక్కడ అయ్యో స్వప్న వచ్చి చెడగొట్టేస్తా ఉంది, రాకుండా చేస్తా ఉంది. ఎందుకంటే రుద్రాణి గారు అదే అన్నారు, దాని దగ్గరే నేను చెడగొట్టేస్తాను చూడు అనేసి మాట్లాడినారు. కానీ రుద్రాణి గారి ప్లాన్లో అందరి దగ్గర ఉడతాయి కానీ స్వప్న దగ్గర ఉడకవు అనేసి రుద్రాణి గారికి ఇప్పుడన్నా అర్థమైంది. అందుకోసమని నేను పైన రింగ్ పెట్టాను. మీరు చూడండి, తమిళ కావాలంటే మళ్ళీ సీరియల్ అయిపోయింది ఎపిసోడ్ రివ్యూ చూసిన తర్వాత మీరు చూడండి. సరే అనేసి అక్కడ అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత మన ఫోన్ చేసి మళ్ళీ రుద్రాణి గారు రాహుల్ మాట్లాడుకుంటా ఉంటారు. అసలు ఇలాంటి అమాయకుడికి ఇంత తెలివైన భార్య ఎలా పడిందిరా లవ్లో అనేసి రుద్రాణి గారు వాళ్ళ కొడుకు సెటర్లు వేసుకుంటా ఉంటారు. వాళ్ళకి జరుగుతూ ఉంది. ఆ విధంగా ఏం చేస్తాను చెప్పండి. సరే అనేసి ఇంక మనకి ఏదో హింట్ ఇచ్చారు. ఏం హింట్ ఇచ్చారంటే దసరా గురించి ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ గారు. ఎందుకంటే ఇంకా కావ్య ఇంటికి వచ్చినా కానీ ఇంకా దసరానే ప్లాన్. దసరాకి ఎపిసోడ్లు వాళ్ళు ఇప్పటి నుంచి రెడీ చేసుకుంటారు. దసరా కూడా ఇంకా ఎన్ని రోజుల్లో లేదు కాబట్టి 15 రోజులు 20 రోజులు ఉంది కాబట్టి ఇంక దసరాకి ఏదో గట్టిగా ప్లాన్ చేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంక వాళ్ళకు మాట్లాడేదానికి ఏం లేదు కాబట్టి దసరా గురించి ఏదో పెద్దగా ప్లాన్ చేసుకున్నారు. అది మన కనకం గారు చెప్పారు. చూద్దాం, వెయిట్ చేద్దాం. అలాగే రాజ్ కావ్య ఎలా మాట్లాడుకున్నారు అనేసి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ డిస్కషన్లో మంచి బాగుంటుంది, వాళ్ళ కన్వర్జేషన్ బాగుంటుంది. అక్కడ వచ్చి రాజ్ వచ్చి అత్తగారింటికి వచ్చినారు కదా, అత్తగారింటికి వచ్చినప్పుడు మా భార్య వచ్చిందంట, ఎక్కడ కావ్య వచ్చిందంటే ఎక్కడ ఉందంటే ఎంత బాగుంటుంది. మా ఇంటి మహాలక్ష్మి వచ్చిందంట, మా ఇంటి దేవత వచ్చిందంట, మా ఇంట్లో నుంచి మహాలక్ష్మి వెళ్ళిపోయిందంట, దీపం పెట్టేవాళ్ళు ఎవరు లేరంట, చీకటిగా ఉందంట అనేసి ఎట్టకారం అయితే మామూలు ఎట్టకారం కాదబ్బా, నిజంగా చాలా చాలా ఎట్టకారంగా మాట్లాడేది ఈరోజు. అస్సలు రాజు నాకైతే 1% కూడా నచ్చలేదు ఈరోజు. మీకు నచ్చినా లేదా అని కూడా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి, లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి. మళ్ళీ సరే అనేసి మన కావ్య బయటకు వస్తుంది. కావ్య బయటకు వచ్చిన తర్వాత బొమ్మకి ఆర్టిస్ట్ లాగా బొమ్మలు వేస్తూ ఉంటుంది. బొమ్మలు వేస్తూ ఉంటే అప్పుడు కావ్యని పోయేసి మా ఇంటి మహాలక్ష్మి వెళ్ళిపోయిందంట, మా ఇంట్లో అంతా చీకటి అయిపోయిందంట, నువ్వు రావాలి మా ఇంటికి, నీ కాలు బట్టన్న తీసుకుపోతా అన్నాడు. లాస్ట్కి చెక్ ఇచ్చే అంత తయారైనాడు. అసలు ఎందుకు తయారైనాడు ఏమనేసి మనం మాట్లాడదాం. ఆ బొమ్మ కాలు పట్టుకుంటా అన్నారు. అప్పుడు మీ అంతటి మీరు వచ్చారా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు పంపించారా అనేసి మాట్లాడినారు కదా, మీ ఇంట్లో వాళ్ళు మీరు పంపించారా అనేసి. అసలు ఎంత వెటకారంగా మాట్లాడారంటే కావ్య టాలెంట్ మామూలుగా లేదు. కాలు పట్టుకుంటున్నారు, దీపం పెట్టడం కోసం ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకో, బూత్ బంగ్లాకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మీరు అప్పటికప్పటికే మీరు కార్యం చేసుకోవచ్చు అనేసి కావ్య మాత్రం చాలా చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడింది. నిజంగా చాలా బాగా మాట్లాడింది కావ్య. మా ఇంటికి పోదాం రా అని చెప్పే విధానంలో కావ్య అసలు 1% కూడా రాజ్ అసలు 1%లో కూడా ప్రేమ అనేది చూపించలేదు. కానీ ప్రేమ అయితే ఉంది, రాజుకి ప్రేమ లేదా అంటే ప్రేమ అయితే ఉంది, కానీ 1% కూడా నిజాయితీ అనేసి చూపించలేదు. అంటే మీ అమ్మ కోసం వచ్చావా, మా అమ్మ ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదు, మా అమ్మని బాగా చూసుకునే వాళ్ళు లేరు అనేసి రాజే చెప్పుకుంటా ఉన్నాడు. రాజే చెప్పుకునే అంటే నా పైన ప్రేమ ఉండి మీరు రాలేదు, అది నిజమే కదా. ఇప్పుడు ప్రేమ ఉండి వచ్చింటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కావ్య వెళ్ళిండేది, 100% కావ్య వెళ్ళిండేది. కానీ ప్రేమే లేకుండా ఊరికే మా అమ్మ కోసం, మా ఇంట్లో వాళ్ళ కోసం, మా ఇంట్లో వాళ్ళ బాధల కోసం అనేసి వచ్చాడు. అంటే అమ్మ కోసం వచ్చావు కావ్య బొమ్మతో పెట్టి